నెక్స్ట్ మిగతా వార్తల్లో పెన్షన్ పెంపు దశల వారీగా చేయూత పెన్షన్ పెంచబోతున్న ప్రభుత్వం అట. ఇది 2 నెలల కింద కూడా ఈ వార్త వచ్చింది ఇట్లాంటిదే. వీళ్ళు ఏమన్నారు, 2000 ఉన్న పెన్షన్ని 4000 చేస్తామన్నారు. వికలాంగుల పెన్షను ఇంకేదో చేస్తామన్నారు, అది కూడా 4000 చేస్తామన్నారా. దశల వారీగా పెంచుతారట. తొలి విడతలో 500 పెంచుతారట. బడ్జెట్లో కేటాయింపులు చేసే అవకాశం. ప్రస్తుత పెన్షన్ 2016 రూపాయలు, దివ్యాంగులకు 4016 రూపాయలు. ఇప్పుడు వస్తున్నది. ఏడాదికి అవుతున్న మొత్తం ఖర్చు 11,400 కోట్లు అవుతుంది. 500 కనుక పెంచితే అదనంగా ఇంకో 2,500 కోట్లు కావాలి. విడతల వారీగా చేయూత 4,000కు పెంచుతారట. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేయూత పథకం కింద ఇస్తున్న పెన్షన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెన్షన్ మొత్తాన్ని విడతల వారీగా పెంచాలన్న అభిప్రాయంతో ఉన్నది. ప్రస్తుతం చేయూత పథకం ద్వారా వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్ రోగులు, డయాలసిస్ రోగులు, చేనేత, గీత కార్మికులు, బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 2016 చొప్పున, దివ్యాంగులకు 4016 చొప్పున పెన్షన్ ఇస్తోంది. కానీ ఎన్నికల సమయంలో చేయూత పెన్షన్ను 4000కు, దివ్యాంగుల పెన్షన్ను 6000కు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటికే 6 గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం వంటి హామీలు అమల్లోకి తెచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ల పెంపుపైన దృష్టి పెట్టింది. అయితే ఈ హామీని కొంతకాలం ఆగిన తర్వాత నెరవేర్చడమా, లేదంటే ఇప్పటి నుంచే విడతల వారీగా పెన్షన్ పెంచుతూ వెళ్ళడమా అని ఉన్నత స్థాయిలో చర్చ జరిగిందట. విడతల వారీగా పెంచితే తొలి విడతలో 500 పెంచాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉందని భావిస్తోంది. ఇప్పుడు 500 పెంచితే పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండకపోవచ్చు, కనీసం 1000 రూపాయలన్న పెంచితే ఏమన్నా సరే 1000 పెంచిరని అనుకుంటారు. ఏదేమైనా ఇందులో అనర్హులను తీసేసి అర్హులకు మాత్రమే ఇట్లాంటి పథకాలు రావాలి. ఏ ఫ్రీ స్కీమ్ అయినా అంతే, అర్హులకు మాత్రమే ఇవ్వాలి. ఇప్పుడు రైతు భరోసా కూడా అంతే కదా, 50 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న కూడా రైతు బంధు వస్తుంది. సో ఇది అర్హులకు ఇవ్వాలా. ఇంకా అర్హులకి రాని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. మళ్ళీ అనర్హులకు వస్తుంటుంది, అర్హులైన వాళ్ళకి రాని వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఎక్కడికి మేము గ్రౌండ్లో తిరిగినా 4 ఏళ్ళు అవుతుంది సార్, మా భర్త చనిపోయి మాకు పెన్షన్ రాలేదు, 2 ఏళ్ళు అవుతుంది సార్, సంవత్సరం అయింది సార్, అప్లై చేసినా కానీ ఇంకా వస్తలేదు, కొత్త పెన్షన్లు ఇస్తలేరట, ఇట్లాంటివి వినిపిస్తూ ఉండి మరి వాళ్ళంతా అర్హులైన వాళ్ళే, వాళ్ళకి రాదు పాపం. 2024 సామాజిక సర్వే లెక్కల ప్రకారం 42,07,000 మందికి పెన్షన్ వస్తున్నదట, 42 lakhs. ఇందుకోసం ప్రతి నెల 950 కోట్లు ఖర్చు అవుతున్నదట. ఈ పెన్షన్ను ప్రస్తుతానికి 500 చొప్పున కనుక పెంచితే నెలకు సుమారు 210 కోట్లు అదనంగా ఖర్చు అవుతుందట. అంటే ఏడాదికి 2,500 కోట్లకు పైన భారం పడుతుంది. దీనిపై తుది నిర్ణయానికి వచ్చాక బడ్జెట్లో కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. తొలి విడతలో పెంచాలని భావిస్తున్న మొత్తాన్ని కూడా కలిపి బడ్జెట్లో కేటాయింపులు చేస్తారట. మరి దివ్యాంగుల పెన్షన్ ఏం చేస్తారు, వాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు పెద్ద ఎత్తున. దివ్యాంగుల పెన్షన్ పొందేవారు తక్కువ సంఖ్యలో ఉన్నారు. వీటి వరకు కొంత ఎక్కువ మొత్తం పెంచాలన్న విజ్ఞప్తులు ఉన్నాయట. అయితే అందరికీ ఒకే విధంగా సమస్థాయిలో పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చిందట. చేయూత పెన్షన్లను ఇలా విడతల వారీగా పెంచుతూ ఎన్నికల నాటికి 4000కు తీసుకెళ్లాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నదట. సో ఇట్లా ఇది చేయబోతున్నారట, చూడాలి.